హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అర్జున్ తల్లి వసుంధరాదేవి అర్జున్తో లక్ష్మి గురించి మాట్లాడుతూ, నాన్న అర్జున్, నీ మనసులో ఏముందో నాకు తెలుసు నాన్న, అలాగే లక్ష్మి మనసులో ఏముందో కూడా నాకు తెలుసు. నువ్వు చీర ఇవ్వగానే ఒక్క మాట కూడా అడ్డు చెప్పకుండా చీర తీసుకొని నువ్వు చెప్పినట్టుగానే పార్టీలో కట్టుకుంది. దీన్ని బట్టి లక్ష్మి మనసులో ఏముందో కూడా మనకి అర్థమవుతుందని చెప్పి అంటూ ఉంటే, అమ్మ, నాకెందుకు నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావేమో అనిపిస్తుంది. లక్ష్మి మనసులో నువ్వు అనుకున్నట్టుగా ఏమీ ఉండుండదు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇంతలో లక్ష్మి బయట నుండి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అమ్మ లక్ష్మి అని చెప్పి, నీకోసమే మేమంతా ఎదురు చూస్తున్నామని చెప్పి అంటూ ఉంటే, దేనికోసం అండి అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. అప్పుడు చలమయ్య, మీరు ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అన్నారు కదా అమ్మగారు, అందుకే ఆ మంచి మాట కోసం మేమంతా ఎదురు చూస్తున్నామని చెప్పి అంటూ ఉంటే, నేను మాట్లాడబోయేది మంచి మాట అని మీరెలా అనుకుంటున్నారని చెప్పి లక్ష్మి అంటుంది. మీరు మాట్లాడేది ఏదైనా సరే ఖచ్చితంగా అది మంచి మాటే అయి ఉంటుంది అని చెప్పి చలమయ్య అంటూ ఉంటాడు. చెప్పు లక్ష్మి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ధైర్యంగా చెప్పు అని అర్జున్ అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, నేను జున్నుని తీసుకొని ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను, నేను నిర్ణయం తీసేసుకున్నానని చెప్పి లక్ష్మి అనగానే వసుంధరాదేవి అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతారు. అమ్మ లక్ష్మి, ఎందుకమ్మా నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావని చెప్పి వసుంధరాదేవి అడుగుతూ ఉంటే, అప్పుడు అర్జున్ వసుంధరాదేవిని ఆపుతూ, అమ్మ, 5 సంవత్సరాల క్రితం మనం లక్ష్మిని తన గతం గురించి అడగమని మాటిచ్చాము. ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి తన భవిష్యత్తు గురించి కూడా నేను తెలుసుకోవాలని అనుకోవడం లేదు. ఒకవేళ అలా తెలుసుకోవాలనుకుంటే మనం మాట తప్పిన వాళ్ళం అవుతాము. లక్ష్మి, నువ్వు అనుకున్నట్టుగానే దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటే అలాగే వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో నేను అడగాలని అనుకోవడం లేదు లక్ష్మి, కానీ ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావో తెలుసుకోవాలని ఉంది. కానీ నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే ఆ విషయం కూడా తెలుసుకోవాలని నేను అనుకోవడం లేదని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ అర్జున్ గారు, నా మాటకు గౌరవం ఇచ్చినందుకు. నేను ఈరోజు సాయంత్రమే జున్నుని తీసుకొని దూరంగా వెళ్ళిపోబోతున్నాను. నేను అన్నట్టుగానే నా గతం గురించి, నేను ఎక్కడి నుంచి వచ్చానో మీరు ఇన్ని రోజులుగా అడగనందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఈ 5 సంవత్సరాలు కూడా నన్ను జున్నుని ఆదరించినందుకు మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇకప్పుడు వసుంధరాదేవి అర్జున్ వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత వసుంధరాదేవి చాలా బాధగా, మనం ఒకటి తలిస్తే ఆ దేవుడు ఒకటి తలిచినట్టుగా లక్ష్మి దూరంగా వెళ్ళిపోవడం ఏంటని చెప్పి వసుంధరాదేవి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఒరే అర్జున్, లక్ష్మిని వెళ్ళొద్దని నువ్వైనా చెప్పొచ్చు కదా అని చెప్పి అర్జున్తో అంటూ ఉంటే, ఇకప్పుడు అర్జున్, లేదమ్మా, లక్ష్మి తన నిర్ణయం ఏంటో మనతో చెప్పింది, అంతేకాని మన అభిప్రాయాన్ని అడగలేదు. మరి అటువంటప్పుడు తనని ఇక్కడే ఉండమని మనం ఎలా చెబుతామని చెప్పి, సరే నాకు అర్జెంటుగా ఆఫీస్ వర్క్ ఉందంటూ అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుంధరాదేవి చలమయ్యతో, చలమయ్య, లక్ష్మికి అర్జున్కి పెళ్లి చేస్తే అర్జున్ జీవితం బాగుంటుందని ఇన్ని రోజులుగా నేను ఎన్నో కలలు కన్నాను, ఒక్కసారిగా నా కలలన్నీ కూడా నేలమట్టం అయిపోయినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు అరవింద ఒక దగ్గర కూర్చొని ఉండగా దీక్షితులు గారు గుడిలో హోమానికి ఏర్పాట్లు చేస్తూ అరవిందకి ఫోన్ చేస్తారు. అరవింద, నువ్వు వెంటనే బయలుదేరి గుడికి రా అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే, ఎందుకు దీక్షితులు గారు ఉన్నపలంగా గుడికి రమ్మంటున్నారని అరవింద అంటూ ఉంటుంది. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు వేయొద్దు, త్వరగా రా అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే, అరవింద ఫోన్ పెట్టేసి గుడికి బయలుదేరి వస్తూ ఉంటే, ఏమైందక్క, ఎందుకు అంత కంగారుగా ఉన్నావని చెప్పి దేవి అని అరవింద్ అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అరవింద, ఎందుకో తెలీదు, దీక్షితులు గారు త్వరగా శివాలయానికి రమ్మన్నారు, నేను కూడా అక్కడికి వెళ్తున్నాను అని చెప్పి, మళ్ళీ మిత్రకు ఏం గండాలు రాబోతున్నాయో ఏంటో భయంగా ఉందని చెప్పి అరవింద గుడికి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇక వెంటనే దేవి అని మనీషాకి ఫోన్ చేస్తుంది. మనీషా అలా ఫోన్లో నీరసంగా మాట్లాడుతూ ఉంటే,
ఏంటి మనిష గొంతులో నీరసం కనిపిస్తుందని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మనిష మరి ఏం చేయమంటారా ఆంటీ? అరవింద ఆంటీ మిత్రకు నాకు పెళ్లి చేస్తుందేమో అనుకుంటే సంవత్సరాలు మిత్ర కోసం నేను ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. అక్కడికి వచ్చి అరవింద ఆంటీ చుట్టూ దిష్టిబొమ్మలాగా నాకు మిత్రకి పెళ్లి చేయమని నేను అడగలేను. మరి ఇంకేం చేయమంటారని మనీష అంటూ ఉంటుంది. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. లక్ష్మి బతికే ఉందని చెప్పి దేవి అని అనగానే మనీష ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటంటే మీరు అనేది? లక్ష్మి బతికి ఉండడం ఏంటి అని చెప్పి మనీష అంటూ ఉంటే, కంగారు పడకు, నేను ఇప్పుడు నీకు చెప్పింది ఫేక్ న్యూస్ మాత్రమే. లక్ష్మి బతికి ఉందంటూ ఈ మధ్య వార్తలు బాగా వ్యాపిస్తున్నాయి. అలాగే మిత్రకి గండాలు పెరుగుతున్నాయి అంటూ దీక్షితుల గారి నుండి అరవింద్ అక్కకు ఫోన్ కాల్స్ కూడా పెరిగాయి. ఇదే కరెక్ట్ సమయం మనీష. ఎలాగైనా సరే నీకు మిత్రకు పెళ్లి జరిగేలాగా నువ్వు అరవింద్ అక్కతో మాట్లాడు. నీకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను సపోర్ట్ చేస్తాను కదా అని చెప్పి దేవి అని అంటుంటే, ఓకే ఆంటీ, నేను వెంటనే బయలుదేరి వస్తున్నానని చెప్పి మనీష అంటూ ఉంటుంది. మరోవైపు అరవింద గుడికి వస్తుంది. ఎందుకు దీక్షితులు గారు ఉన్న పలంగా ఇలా హఠాత్తుగా నన్ను రమ్మన్నారు? ఇక్కడ ఇందుకు ఏం జరుగుతుందని చెప్పి అరవింద అంటూ ఉంటే, అప్పుడు దీక్షితులు గారు, అరవింద ఈ హోమం పూర్తయ్యేంత వరకు దయచేసి ఎందుకు ఏంటి అని ఏం ప్రశ్నలు అడగొద్దు. త్వరగా మిత్రకు కూడా ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు అని దీక్షితులు గారు చెప్పడంతో అరవింద మిత్రకు ఫోన్ చేస్తుంది. నాన్న మిత్ర ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నా కూడా తొందరగా మన వీధి చివరున్న శివాలయానికి బయలుదేరి రా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. దాంతో మిత్ర అలాగే మామ అని చెప్పి గుడికి బయలుదేరి వస్తూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి తన గదిలో కూర్చొని లగేజ్ని సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడు వసుంధరాదేవి ఒక దగ్గర కూర్చొని లక్ష్మి వెళ్ళిపోతూ ఉండడంతో చాలా బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడు చలమయ్య వసుంధరాదేవి కోసం అని చెప్పి కాఫీ తీసుకొని వస్తాడు. అమ్మ, మీరు ఏదో ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోండి. లక్ష్మీ అమ్మగారు ఒక్కసారి గడప దాటి బయటకు వెళ్ళారంటే ఆవిడకు మన కుటుంబానికి ఇక సంబంధాలు ఉండవు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా త్వరగా తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు వసుంధర, నాకు కూడా అదే అర్థం కావట్లేదు చలమయ్య. లక్ష్మితో ఈ విషయం గురించి ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు. దేవుడు లక్ష్మిని అసలు మన కుటుంబానికి ఎందుకు కలిపాడో, ఇప్పుడు మళ్ళీ ఎందుకు విడదీస్తున్నాడో నాకు ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి వసుంధరాదేవి చాలా బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు అరవింద దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి ఉన్న పలంగా దీక్షితులు గారు ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నారో అర్థం కావడం లేదు. దీక్షితులు గారిలో మునుపెన్నడూ లేని కంగారు కనిపిస్తుంది. ఆయన ఎందుకు అలా కంగారు పడుతున్నారో నాకు ఏమీ తెలియట్లేదు. నా కొడుకు జాతకంలో చిన్నప్పటి నుండి గండాలే ఉన్నాయి. మళ్ళీ వాడికి ఏ వైపు నుండి గండాలు ముంచుకొస్తున్నాయోనని నా మనసు ఆందోళన చెందుతుంది. నీ లీల మాకు ఏమీ అర్థం కాదు శివయ్య. అంతలోనే కష్టాన్ని కలిగిస్తావు. ఆ కష్టాన్ని దాటి బయటకు వచ్చేలోపు సంతోషాన్ని ఇస్తావు అని చెప్పి, అరవింద దయచేసి నా కొడుక్కి ఏమీ కాకుండా నువ్వే కాపాడాలి శివయ్య అని చెప్పి అలా అరవింద గుడిలో ఉన్న గంటను గట్టిగా కొడుతూ ఉంటుంది. ఇక అలా అరవింద గంట కొడుతూ ఉంటే ఆ గంట సౌండ్ విన్న లక్ష్మికి మనసులో అలజడి మొదలవుతుంది. వెంటనే ఆ గంట సౌండ్ విని చలమయ్య వసుంధరాదేవితో, అమ్మగారు గుడి గంట శబ్దం విన్నారా? మీరు ఒక పని చేయండి అమ్మగారు, లక్ష్మి అమ్మగారితో పెళ్లి విషయం గురించి గుడిలో మాట్లాడండి అని చెప్పి అంటూ ఉంటే, అవును చలమయ్య, నువ్వన్నది కరెక్టే. గుడికి వెళ్ళి మాట్లాడితే మనం ఏ మాట మాట్లాడినా కూడా దాని అర్థం మారిపోతుంది. ఆ మాట విలువ మరింత పెరుగుతుంది. ఇప్పుడే లక్ష్మిని గుడికి తీసుకువెళ్తాను అని చెప్పి వసుంధరాదేవి లక్ష్మి దగ్గరికి వస్తుంది. అమ్మ లక్ష్మి, మనం గుడికి వెళ్దామా అని చెప్పి వసుంధరాదేవి అంటూ ఉంటే, ఎందుకో తెలీదండి, నాకు కూడా ఆ గంట శబ్దం విన్న దగ్గర నుండి గుడికి వెళ్ళాలని అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి కూడా వసుంధరాదేవి గారితో కలిసి గుడికి బయలుదేరి వస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో గుడిలో లక్ష్మి మిత్ర ఇద్దరు కలవబోతున్నారా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.